రెండేళ్ళకి ఎలక్షన్ వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం నేను అనుకుంటున్నాను. ఎలక్షన్లో ఎవరి సిబ్బంది గురించి రావు. మన ప్రాంత అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి మన చట్టం కల్పించినటువంటి హక్కు ఓటు. మరి మంచి నాయకులు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం మనకు. గతంలో 3 సార్లు మీరు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. ఎందుకు? తెలంగాణ గవర్నమెంట్ ఉంది, మన గలీలు బాగుపడతాయి, మన బస్తీలు బాగుపడతాయి, మనకి రేషన్ కార్డు వస్తాయనో ఇంకో పథకాలు వస్తాయనో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించింది. 10 ఏళ్ళకి ఎటువంటి అభివృద్ధి కానీ ఈరోజు మాయమాటంతో మళ్ళీ మన ముందుకు వస్తూ ఉంటాం. మీరందరూ గమనించాలి. గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మన ప్రాంతం అభివృద్ధి దేవుడు కానీ అన్యాయం మాత్రం చాలా గులేదు. అభివృద్ధి గురించి ఎవరైనా పోతే నేను బస్తీలలో తిరుగుతా ఉన్నా, ఎవరైనా సమస్యలు పట్టుకొని పోతే మాకు గౌరవం ఇచ్చే వాళ్ళు కాదు అవి మమ్మల్ని తిరిగేటోళ్ళు, మాకు ఓట్లు ఎవరు ఈ బస్తీలో ఇట్లా అట్లా తిరిగేటోళ్ళని చెప్తా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ మాత్రం అభివృద్ధి లక్ష్యంగా మీ ముందుకు వస్తాం. ఈరోజు రేవంత్ అన్న ఆదేశంతో ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో 3 మంత్రులు అపాయింట్ అయినారు. గత 3 నెలలుగా వివేకన్న గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్న ప్రభాకర్ అన్న గారు ఈ గల్లీలలో బస్తీలలో పెట్టుకుంటా మన ప్రాంత సమస్యలు ఏమేమి సమస్యలు అన్ని కూడా నోట్ చేసుకొని 4-5 రోజుల్లో పరిష్కరిస్తూ దాదాపు 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ కార్యక్రమాలు మన కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉన్నాయి. ఇవే అభివృద్ధి కార్యక్రమాలు కాదు, సంక్షేమ పథకాలు కూడా. పిల్ల రేషన్ కార్డు దాదాపు కొత్త 15,000 రేషన్ కార్డులు మన ప్రాంతంలో వచ్చినాయి. ముందు వచ్చినాయా? ఇవాళ నేను క్యాంపెయిన్లో తిరుగుతుంటే ఒక తల్లి చెప్తుంది, నాయన నా కొడుకు బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాడు, వాడు పిచ్చోడు 10 ఏళ్ళకే తిరుగుతున్నాడు, నాకు ఏం బెనిఫిట్ తీసుకురాలి, ఇక నాకు పిల్ల రేషన్ కార్డు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, మా ఇంట్లో అంటే మీకే వేస్తాం, మా ఎక్కడ బస్సులలో తిరిగి ఉంది. స్వరాజ్ నగర్ బంజారా బస్సులలో తిరిగితే ఆ గల్లీలన్నీ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కానటువంటి అభివృద్ధి కూడా 3 నెలలు 4 నెలలుగా మన మంత్రుల కృషితో రేవంత్ అన్న ఒక ఆదేశాలతో రేవంత్ అన్న దయతో ఈ ప్రాంతంలో అనేక డ్రైనేజ్ సిస్టమ్స్ రివిజన్ చేయడం కానీ, సీసీ రోడ్లు డెవలప్ చేయడం